పెద్దమ్మ తల్లి దేవస్థానం ప్రత్యేక కథ. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వెలసిన పెద్దమ్మ తల్లి దేవస్థానం ఒక శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. ఈ తల్లి ఆలయం విశేషంగా ప్రముఖంగా పూజలు, నమ్మకాలు కలిగిన పవిత్ర స్థలంగా మారింది. ప్రత్యేకించి బోనాల పండుగ సమయంలో ఇక్కడ భక్తులు వేల సంఖ్యలో తల్లిని దర్శించుకుంటారు. దేవాలయ ఆవిర్భావ కథ. పురాణాల ప్రకారం శతాబ్దాల క్రితం ఈ ప్రాంతం ఒక అడవిగా ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న కొండపై ఓ పెద్ద తల్లి స్వయంగా వెలిసిందని నమ్మకం. స్థానికులు ప్రథమంగా తల్లిని పెద్దమ్మ అని పిలిచేవారు. ఒకసారి గరుడవాహన పూజ సమయంలో ఓ భక్తుడికి తల్లి స్వప్నంలో దర్శనం ఇచ్చి, నేను ఈ ప్రదేశంలోనే నివాసం ఉంటున్నాను, నన్ను ఆలయ రూపంలో ప్రతిష్ఠించండి అని ఆదేశించిందట. ఆ భక్తుడు అంకితభావంతో అక్కడ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిన్న మండపాన్ని నిర్మించాడు. క్రమంగా ఇది పెద్ద దేవాలయంగా అభివృద్ధి చెందింది. పెద్దమ్మ తల్లి శక్తి స్వరూపిణి. పెద్దమ్మ తల్లి అనగా గ్రామ దేవత, దుర్గాదేవి, మూలగా శక్తి స్వరూపిణి. తల్లి భక్తుల రక్షణకర్తగా, ఆయురారోగ్యాలు, కుటుంబ శాంతి కోసం పూజలందుకుంటుంది. వంశపారంపర్యంగా ఎంతోమంది ఈ తల్లిని తమ కుటుంబ దేవతగా పూజిస్తారు. ప్రత్యేకతలు. బోనాల పండుగ సమయంలో ఇక్కడ 100కి పైగా బోనాలు సమర్పిస్తారు. తల్లి ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ నృత్యాలు, దరబటి వేడుకలు, పోతురాజుల సందడితో భక్తుల హర్షాతిరేకం నెలకొంటుంది. ప్రతి ఆషాఢ మాసంలో తల్లికి ప్రత్యేక అలంకారాలు, అభిషేకాలు చేస్తారు. తల్లి ఆలయ పక్కనే ఉన్న చెట్టు కింద మొక్కులు వేయడం చాలా ప్రసిద్ధి. ఒక విశ్వాసం. భక్తులు చెబుతారు, తల్లి ఒక వాస్తవ శక్తి. తల్లి పాదాలు తాకినవారికి దోషాలు తొలగిపోతాయి. ఎన్నో అవిశ్రాంతమైన మనఃస్థితులు తల్లిని పూజించి సరిపోతాయని అనుభవజ్ఞులు చెబుతారు.